హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. హకల్బెర్రీ ఫిన్ యొక్క ఆలనా పాలన డగ్లస్ అమ్మగారు చూసుకుంటుంటారు. కానీ హక్కి అక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం ఉండదు. టామ్ మరియు హ్యాక్ కలిసి సంపాదించిన డబ్బు $6,000 జడ్జ్ థాచర్ సహాయంతో బ్యాంక్లో పెడతారు. ఈ విషయం తెలుసుకున్న కిరాతకుడు మరియు తాగుబోతు అయిన హ్యాక్ తండ్రి వచ్చి హ్యాక్ను డబ్బు ఇవ్వమని బెదిరిస్తాడు. కానీ హ్యాక్ తెలివిగా ఆ డబ్బు తండ్రికి దక్కకుండా చేస్తాడు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా సాగుతుంది. మళ్ళీ మా నాన్న కోర్టులో కేసు పెట్టాడు జడ్జ్ థాచర్ గారి మీద. నా డబ్బు ఎలాగైనా జడ్జి గారి నుంచి లాగేయాలని వాడి ఎత్తు. కానీ కేసును కోర్టు వారు ఎన్ని రోజులైనా వాయిదా వేస్తూ వచ్చారు కానీ ఎన్నాళ్లకి విచారణ చెయ్యలేదు. ఈలోగా మా నాన్న పోరు పడలేక నేను రోజు విడిచి రోజు థాచర్ గారి దగ్గరికి వెళ్ళి $2-3 తెచ్చి ఇచ్చేవాణ్ణి. అదీగాక నన్ను బడికి పోకుండా అడ్డగించేవాడు. అయినా నేను వాడి కన్ను మరిగించి ప్రతిరోజు బడికి పోయేవాణ్ణి. అదివరదాకా నాకు బడి మీద మోజు లేదు. కానీ మా నాన్న వద్దన్నాక బడి అంటే ఎక్కడలేని భక్తి పుట్టింది. మా నాన్నని ఏడిపించాలని విధిగా బడికి వెళ్ళేవాణ్ణి. నేనిచ్చిన డబ్బుతో మా నాన్న పూటూగా తాగి బజార్లలో గోల చేసేవాడు. గోల చేసినప్పుడల్లా జైల్లో పెట్టేవారు. కొన్నాళ్ళు జైల్లో, కొన్నాళ్ళు ఊళ్ళో. ఈ జీవితం మా నాన్నకు పరిపాటి అయ్యింది. నేను ఎక్కువగా అమ్మగారింట్లోనే దాక్కోవడం చేత నన్ను తన్నడానికి వాడికి అవకాశం దొరికేది కాదు. అందుకని మా నాన్న పంజరంలో చిలకల కోసం పిల్లి తిరిగినట్టు ఎప్పుడూ అమ్మగారింటి చుట్టూ పొంచి పొంచి తిరిగేవాడు. ఇది చూసి అమ్మగారు వాణ్ణి జైల్లో పెట్టిస్తానని బెదిరించేది. ఒకసారి నేను బడి నుంచి తిరిగి వస్తుండగా మా నాన్న దారి కాసి మీద పడి అడవిలోకి ఎత్తుకుపోయాడు. అక్కడ్నుంచి పడవలోకెక్కించి నది ఎగువగా 3 మైళ్ళు అక్కడ్నుంచి అవతల ఒడ్డుకు తీసుకుపోయాడు. అవతల ఒడ్డు నుంచి ఇల్లినాయిస్ రాష్ట్రం ప్రారంభమవుతుంది. అక్కడ నిర్జనమైన దట్టమైన అరణ్యం ఉంది. అరణ్యం మధ్య ఒక పూరి పాక ఉంది. ఆ పాకలో నేను మా నాన్న నివాసం ప్రారంభించాము. మా నాన్న నా మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే ఉంచేవాడు. పారిపోవడానికి వీలు చిక్కనే లేదు. రాత్రిళ్ళు పడుకోబోయేటప్పుడు తలుపు లోపల గొళ్ళెం పెట్టి తాళం వేసి తాళం చెవి తల కింద పెట్టుకునేవాడు. ఎక్కడో దొంగిలించిన తుపాకీ ఒకటి దగ్గరుంచుకునేవాడు. దాంతో అడవిలో పిట్టలు కొట్టేవాడు. నేను చేపలు పట్టేవాణ్ణి. పిట్టలు, చేపలు ఇవే మా ఆహారం రోజు. ఒకసారి తలుపు బయట తాళం వేసి కొట్టిన పిట్టలు, పట్టిన చేపలు పుచ్చుకొని పడవలో అవతల ఒడ్డుకి పోయి అక్కడ రేవు దగ్గర అవి అమ్మి ఆ డబ్బుతో విస్కీ కొనేవాడు. మళ్ళీ ఇంటికొచ్చి విస్కీ తాగి మత్తెక్కి నన్ను బాధేవాడు. కొన్నాళ్లకి నేను ఫలానా చోట ఉన్నట్టు అమ్మగారికి తెలిసింది. నన్ను తీసుకురమ్మని ఒక మనిషిని పంపింది. కానీ మా నాన్న తుపాకీ చూపి బెదిరించి వాణ్ణి తరిమేశాడు. ఇంకా కొన్నాళ్ళయ్యేసరికి నేను యథాప్రకారంగా ఈ జీవితానికి, మా నాన్న చేతి దెబ్బలకి తప్ప మిగతా వాటికి అలవాటైపోయాను. కులాసాగానే ఉండేది. బద్ధకంగా రోజంతా చుట్టలు కాలుస్తూ చేపలు పట్టుతూ గడపడం. అందులో పుస్తకాలు, బాదరాబందీ ఏమీ లేదు. 2 నెలలయ్యేటప్పటికీ నా బట్టలు మాసి చిరిగి తోళ్ళయ్యాయి. వంటి మీద మట్టి పేరుకుంది. నాకాశ్చర్యం కలిగించిన విషయమేమంటే అమ్మగారింటిలో ఉన్నన్నాళ్ళు రోజు స్నానం చేస్తూ, బట్టలు మారుస్తూ, తల దువ్వుకుంటూ, టైంకు పడుకుంటూ, లేస్తూ, పుస్తకాలు చదువుతూ ఎలా బతికానా అని. అన్నిటికంటే వింత బూతులు ఎలా మానేశానా అని. కానీ మా నాన్నతో ఉండడం మొదలెట్టాక వాడికేమీ అభ్యంతరం లేనందున యథాప్రకారంగా బూతులు అలవాటు చేసుకున్నాను. మా నాన్న బాధ రోజురోజుకి ఎక్కువైంది. నన్ను లోపల పెట్టి తాళం వేసి పోయేవాడు. ఒకసారి అలా పోవడం 3 రోజుల దాకా రాలేదు. ఇక రాడేమో, నదిలో మునిగి కొట్టుకుపోయాడేమో అని భయపడ్డాను. అంటే వాడు మునిగిపోయినందుకు కాదు, నేను ఇంట్లో నుంచి బయటపడడం ఎలాగా అని. తప్పించుకుపోయేందుకు ఎన్నో ఉపాయాలు ప్రయత్నించి చూశాను. కానీ మా నాన్న బాగా కట్టుదిట్టాలు చేసి మరీ పోయాడు. గోడలకి పిల్లి దూరేందుకైనా సరిపడే కిటికీలు లేవు. తలుపులు బలమైన కొయ్యలతో చేయబడినవి. ఇంట్లో ఎక్కడన్నా కత్తి దొరుకుతుందేమోనని వెతికాను. కానీ అలాంటి వస్తువులేవీ లేకుండా చేశాడు మా నాన్న. ఒక 100 సార్లైనా ఇల్లంతా తిరగతోడి ఉంటాను కత్తి కోసం, దొరుకుతుందనే ఆశతో కాదు, చెయ్యడానికి మరే పని లేక. చివరికి చూరులో ఒక చిన్న రంపం దొరికింది. దానికి పిడి లేదు.
దాన్ని కొంచెం సానబట్టి పని ప్రారంభించాను. ఒక మూల ఒక బల్ల ఉంది. దాని వెనుక గోడలో ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుంచి గాలి రాకుండా మా నాన్న దాన్ని ఒక కంబళితో మూసేశాడు. కంబళి ఒత్తిగించి చూశాను. ఆ కంత చాలా చిన్నది. అందుచేత రంపంతో దాన్ని పెద్దది చేయడానికి పూనుకున్నాను. రోజంతా కష్టపడగా పని చాలా మటుకు పూర్తయింది. ఇంతలోనే అడవిలో తుపాకీ మూత వినిపించింది. వెంటనే నా పనిముట్టు, తవ్విన మట్టి అన్నీ దాచేసి కంబళి యథాప్రకారంగా మూసేసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నాను. ఇంతలోకే మా నాన్న వచ్చాడు. మా నాన్న ఉత్సాహంగా లేడు, అంటే సహజ ధోరణిలోనూ ఉన్నాడన్నమాట. ఊళ్ళోకి వెళ్ళాడట కేసు విషయం కనుక్కుందామని. కానీ ఆ కేసు ఎప్పటికప్పుడు వాయిదా వేయిస్తున్నారట థాచర్ గారు, అమ్మగారు. విచారణ గనక జరిగితే కేసు తప్పక గెలుస్తామని, డబ్బు తప్పక వస్తుందని మా నాన్న తరపు ప్లీడరు చెబుతున్నాడట. ఇదిట్లా ఉండగా అమ్మగారు మళ్ళీ కేసు పెట్టబోతోందట, నన్నెలాగైనా మా నాన్న నుంచి తప్పించి తన సంరక్షణలో ముంచుకోవాలని. ఈసారి ఆవిడ నెగ్గుతుందని ఊళ్ళో వాళ్ళు కూడా అనుకుంటున్నారట. ఈ మాట విని నాకు మళ్ళీ విచారం కలిగింది. ఎందుకంటే అమ్మగారింటికి పోవడం నాకిష్టం లేదు. ఇక్కడెంత స్వేచ్ఛ ఉందో అక్కడ అంతే. అక్కడి నుంచి మా నాన్న జడ్జ్ థాచర్ గారిని, అమ్మగారిని, కొత్త జడ్జిని, ఇంకా ఎవరెవరినో బండబూతులు తిట్టసాగించాడు. వాళ్ళంతా ఎదురుగా ఉన్నట్టే ఊహించుకొని పేరునా పిలిచి వాళ్ళని తిట్టాడు. పేరు తెలియని వాణ్ణి తిట్టాల్సి వస్తే నాకేసి తిరిగి వాడి పేరేమిటి, వాడున్నాడే వాడు దొంగలం అని తిట్టేవాడు. తరువాత నన్ను పిలిచాడు. నది ఒడ్డున పడవలో తను తెచ్చిన సరుకు పట్టుకురమ్మన్నాడు. పడవలో గోధుమ పిండి సంచి, కొంత మాంసం, తుపాకీ మందు, 4 గానాల విస్కీ ఉన్నాయి. అవన్నీ ఇంటికి చేరేశాను. మళ్ళీ పోయి పడవలో కూర్చున్నాను. చాలాసేపు ఆలోచించాను. ఆ రాత్రి గనుక మా నాన్న స్పృహ పోయేదాకా తాగేట్టయితే మెల్లిగా లేచి పారిపోవాలనుకున్నాను. పోయేటప్పుడు తుపాకీ, కొంత మందు, 2-3 చేపల గాలాలు కూడా పట్టుకొని మా నాన్న కానీ డగ్లస్ అమ్మగారు కానీ కనుక్కోలేనంత దూరానికి పారిపోవాలనుకున్నాను. ఇలా ఆలోచిస్తుండగా నాకు తెలియకుండానే సూర్యుడస్తమించాడు. మా నాన్న నేను నిద్రపోయానో నదిలో మునిగిపోయానో అనుకుంటూ వచ్చాడు. వాడితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. అప్పటికే చీకటి పడింది. నేను వంట చేయడం మొదలుపెట్టాను. మా నాన్న గ్లాసుడు విస్కీ తాగాడు. దాంతో హుషారు పుట్టింది గావును. ప్రభుత్వం మీద ఉపన్యాసం ప్రారంభించాడు. ఇదా ప్రభుత్వం అంటే, ఇదేనా అంట. నా సొంత కొడుకుని నా దగ్గర నుంచి లాక్కుపోవడానికి వీళ్ళకేం అధికారం ఉంది? వాణ్ణి పెంచి పెద్దవాణ్ణి చేసింది నేనా, కోర్టు వాళ్ళ? అదలా ఉంచు. ఆ జడ్జి థాచర్గాడు నా డబ్బంతా దగ్గర పెట్టు కూర్చున్నాడు. నా డబ్బు నాకిప్పించండ్రా అంటే ఈ కోర్టు వాళ్ళు వినిపించుకోరాయే. ఏం ప్రభుత్వం అంట ఇది? పోనీ డబ్బు పోతే పోయిందిలే అనుకుందామంటే కాస్తా కూస్తా డబ్బు కాదాయే. $6,000 పై చిల్లర. ఎవడబ్బ సొమ్మని? అది నాదా వాళ్ళదా? నా డబ్బు నాకెందుకివ్వరు? $6,000 నాకు రావలసిన ఉండగా నేనేమో కుళ్ళుగుడ్డలు కట్టుకుని కడుపు నిండా తాగడానికైనా లేకుండా ఈ వెధవ కొంపలో పడి ఏడవనా? ఇది ఈ దేశంలో ప్రభుత్వం చేసే పని. తండ్రిని కొడుకుని వేరు చెయ్యడం, న్యాయంగా రావాల్సిన డబ్బు ఇవ్వకపోవడం. ఛీ, ఇంతకంటే దురన్యాయం ఇంకెక్కడన్నా ఉంది అసలు? చూస్తా ఎప్పుడో ఈ దేశం మీద ఉమ్మేసి ఇంకో దేశం పోతా. ఈ మాటే చెప్పాను జడ్జి థాచర్తో. ఆయనతోనే కాదు, ఇంకా చాలామందితో చెప్పా. ఎవరినైనా అడుగు కావలిస్తే. చెప్పానో లేదో. నా టోపీ తీసి చూపించా. ఇదేమిటని అడిగా. టోపీ అన్నారు. నాకు భలే నవ్వొచ్చిందిలే. దీన్ని టోపీ అని మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా అంటాడా? ఈ చుట్టుప్రక్కల కల గొప్ప ధనవంతుల్లో ఒకడు మర్యాదస్తుడు, పెద్ద మనిషి, గౌరవస్తుడు ఇలాంటి పాత బొచ్చ నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఎవరన్నా నమ్ముతారు? ఇదిగో ఇలాంటి అన్యాయాన్ని చూస్తూ ఊరుకునేదే ఏం ప్రభుత్వం అంట. ఇంతెందుకు, నిన్న రోడ్డు మీద ఒక నీగ్రోని చూశాను. తెల్లవాడా అనిపించేటంత తెల్లగా ఉన్నాడు. ముండా కొడుకు. మల్లె పువ్వు లాంటి బట్టలేసుకున్నాడు. అంత మంచి బట్టలు తెల్లవాళ్ళు కూడా వేసుకోరు. ఆ నీగ్రో వేసుకున్నాడు. వాడి చేతికి బంగారపు గడియారం ఉంది. చేతిలో వెండి పొన్ను ఉన్న కర్ర ఉంది. లార్డులాగా దర్జాగా తిరుగుతున్నాడు. వాడు ఏదో కాలేజీలో ప్రొఫెసర్ అట. బోలెడు భాషలు మాట్లాడుతాడట. అంతేకాదు వాడి మొహానికి తోడు వాడికి ఓటింగ్ హక్కు కూడా ఉందిట.
ఒళ్ళు మండిపోయిందనుకో. నీగ్రో కూడా ఓటింగ్ హక్కా? హార్ని, ఏం దేశం, ఏం ప్రభుత్వం, గుడ్డి ముండ రాజ్యం ఏల్తోందా? ఇలాగైతే ఈ దేశం ఇంకెందుకన్నా పనికొస్తుందా? అసలు నిన్న ఎన్నికలు జరిగాయి. బాగా తాగి ఉన్నా నేను కూడా ఓటు వేద్దామనుకున్నా. కానీ ఈ అమెరికా దేశంలో నీగ్రోలను కూడా ఓటు చెయ్యనిచ్చే రాష్ట్రం ఒకటి ఉందని ఎవరో చెప్పారు. దాంతో ఎన్నికల మీద అసహ్యం వేసి యువతలకొచ్చేశా. ఇక చస్తే ఎప్పుడు ఓటు వేయనని వాళ్లతో చెప్పా. కావలిస్తే వాళ్ళనడుగు. సరే, ఇంతకీ ఆ నీగ్రోల సంగతి ఏమైందో తెలుసా? నేను ఎదురుగా వస్తుంటే వాడు దూరానికి తప్పుకోవాలా? తప్పుకోలా, రాచుకుంటూ పోయాడు. వాడి దుంప తెగ. నేను కొందరిని అడిగాను ఆ నీగ్రోను వేలం వేసి అమ్మరేమని. వాళ్ళేమన్నారనుకున్నావు? వాడు ఈ రాష్ట్రం వాడు కాదుట. ఈ రాష్ట్రంలో 6 నెలలైనా ఉండకపోతే వాణ్ణి అమ్మడానికి ఎవరికీ హక్కు లేదుట. చూడు, ఇది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 6 నెలల పాటు ఉండని నీగ్రోని అమ్మేటందుకు అధికారం లేదు ఈ ప్రభుత్వానికి. ఛీ! ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ మా నాన్న అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతున్నాడు. తిరుగుతూ ఒక పక్కగా ఉన్న నీళ్ల తొట్టి మీదకి తూలి బోల్తా కొట్టాడు. ఒళ్ళు తల అంతా తడిసి ముద్దయింది. దాంతో ఇంకా జోరుగా ప్రభుత్వాన్ని, నీగ్రో ప్రొఫెసర్ని, నీళ్ల తొట్టెని తిట్టసాగాడు. తొట్టె చుట్టూ కొన్నిసార్లు తిరిగాడు. ఇక కోపం పట్టలేక చాచి తన్నాడు దాన్ని. దాంతో బూటులో నుంచి తొంగి చూస్తున్న 2-3 వేళ్లు విరిగాయి. కాలు బెణికింది. నేల మీద పడి కాలి వేళ్లు పట్టుకొని కుయ్యో మర్రోమంటూ బాధ భరించలేక కేకలు వేశాడు. ప్రభుత్వాన్ని, తొట్టెని కలిపి ఇంకా గట్టిగా తిట్టాడు. ఆ బూతులు వర్ణనాతీతం. నా జీవితంలో ఎప్పుడూ అన్ని బూతులు సరికొత్తవి వినలేదు. రాత్రి భోజనమయ్యాక మా నాన్న మళ్ళీ తాగాడు. చాలా గ్లాసులు ఖాళీ చేశాడు. ఇంకో గంటలో తల తిరిగి స్పృహ తప్పి పడిపోతాడని. అప్పుడు జేబులో నుంచి తాళం చెవి తీసి తలుపు తెరిచి పారిపోవాలని అనుకున్నాను. కానీ మా నాన్న స్పృహ తప్పిపోలేదు. పక్క మీద దొర్లుతున్నాడు. ఎంతసేపటికి వాడికి నిద్ర రాలేదు. కొంతసేపు మూలిగాడు, కొంతసేపు ఏడ్చాడు. నేను ఈలోగా నిద్ర ఆపుకోలేక గోడకు జార్లాబడి నిద్రపోయాను. అలా ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. ఏదో అరుపు విని భయపడి లేచాను. మా నాన్న వెర్రిచూపులు చూస్తున్నాడు. పాములు రోయ్, పాములు బాబోయ్ అని అరుస్తున్నాడు. ఎగిరెగిరి గంతులు వేస్తున్నాడు. నాకెక్కడా పాములు కనిపించలేదు. మా నాన్న బాబోయ్ మెడ మీద కరిచింది అని అరుస్తూ గిరగిరా తిరగనారంభించాడు. పాము పాము మెడకి చుట్టుకుంది, లాగేయ్ లాగేయ్ అని అరిచాడు. వెంటనే నేల మీద పడ్డాడు. ఈ మూల నుంచి ఆ మూలకి అతి వేగంగా దొర్లాడు. అడ్డం వచ్చినవన్నీ తన్నేశాడు. గాలిలో ఏదో పట్టుకుపోతున్నట్టు చేతులు విసిరాడు. చుట్టూ దెయ్యాలు ముసురుతున్నాయన్నాడు. కొంతసేపటికి అలసిపోయి నిశ్శబ్దంగా పడుకున్నాడు. మళ్ళీ లేచి కాళ్లతోనూ చేతులతోనూ పాకుకుంటూ అవిగో దెయ్యాలు, దెయ్యాలు మీద పడుతున్నాయి, రక్కుతున్నాయి, పీకుతున్నాయి బాబోయ్ అంటూ ఒక కంబళి కప్పుకున్నాడు. బాబు, నా దగ్గరికి రాకండి, మీకు దండం పెడతాను, చంపకండి అని ఏడ్చాడు. కాసేపటికి కంబళి తీసేసి నుంచున్నాడు. నేను ఒక మూల వణుకుతూ ఒదిగొదిగి కూర్చున్నాను. నన్ను చూశాడు. చాకు తీసి వెంటపడ్డాడు. నేను మృత్యుదేవతనట, అందుకని నన్ను చంపేస్తానన్నాడు. నేను హకల్బెర్రీ ఫిన్ని, దేవతని కాదు అని బతిమాలుకున్నా వినలేదు. నేను వాణ్ణించి తప్పించుకుంటూ ఇల్లంతా పరిగెత్తాను. పరిగెత్తి అలసిపోయాడు. చివరికి తలుపుకు అడ్డంగా పడుకున్నాడు. చాకు ముడిచి జేబులో పెట్టుకున్నాడు. కాస్త బలం వచ్చాక లేచి నన్ను చంపేస్తానన్నాడు. అలా పడుకొని నిద్రపోయాడు. నేను మా నాన్న అటక మీద పెట్టిన తుపాకీ తీసి మందు కోరి వాడికేసి గురిపెట్టి కూర్చున్నాను. లేచి మీద పడే మాటంటే పేల్చి చంపేద్దామనుకున్నాను. అలా చాలాసేపు గడిచింది. లేరా లే, ఏం చేస్తున్నావు? కళ్ళు తెరిచాను. చుట్టూ చూశాను. బాగా పొద్దెక్కింది. ఇంతసేపు గాఢ నిద్రపోయాను. మా నాన్న నా మీదకి వంగి నన్ను మేల్కొల్పుతున్నాడు. మొహమంతా చిట్లించుకొని ఏదో బాధపడుతున్నట్టున్నాడు. ఏం చేస్తున్నావు ఆ తుపాకీతో అని అడిగాడు. రాత్రి తను చేసిన గొడవ జ్ఞాపకం లేనట్టుంది. అందుచేత అబద్ధమాడాను. ఎవరో రాత్రి లోపలికి జొరబడాలని చూశాడు. అందుకని తుపాకీ పట్టుకొని కూర్చున్నాను. నన్నెందుకు లేపలేదు? లేపాను, కానీ నువ్వు లేవందే. సర్లే, ఇక లేచి నదిలో మనం వేసిన వలలో చేపలేమన్నా పడ్డాయేమో చూసిరా, నేనిప్పుడే వస్తా.
తలుపు తాళం తీసి తెరిచాడు. నేను నది ఒడ్డుకి పోయాను. నిన్నటికి ఈ వేళకి నదిలో చాలా తేడా కనబడింది. రాత్రికి రాత్రే వరద వచ్చినట్టుంది. కెరటాలు పరవళ్ళు తొక్కుతూ పరిగెడుతున్నాయి. కొయ్య దుంగలు, ముళ్ళ కంపలు, చెత్త చెదారం కొట్టుకొస్తున్నాయి. దూరాన్నించి ఒక చక్కటి పడవ కొట్టుకొని వస్తుంది. 13-14 అడుగుల పొడుగుంటుంది. బాతు ఈదుకొని వస్తున్నట్టు వస్తుంది. నేను దాన్ని చూడగానే నది కడ్డం పడ్డాను. నదికెదురీది పడవను పట్టుకున్నాను. లోపలికెక్కి పడవని ఒడ్డుకు తీసుకువచ్చాను. ఈ పడవ సంపాదించినందుకు మా నాన్న సంతోషిస్తాడనుకున్నాను. కానీ నేను ఒడ్డుకు వచ్చేటప్పటికి మా నాన్న ఎక్కడా కనబడలేదు. ఇంకా ఇంటి వద్దనే ఉండి ఉంటాడు. అందుకని దాన్ని ఒడ్డున ఒక చెట్టుకు కట్టేద్దామనుకున్నాను. ఇంతలో మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది. ఈ పడవను ఎక్కడన్నా దాచాలి. ఇంటి దగ్గర నుంచి పారిపోయేటప్పుడు కాలినడకన పారిపోవడం కంటే ఈ పడవ మీద నదిలోనే 50 మైళ్ళ దూరమో పోయి అక్కడ ముందు కర్తవ్యం ఆలోచించుకోవచ్చు అనుకున్నాను. ఒడ్డు వెంబడే పడవను కొంత దూరం తీసుకుపోయి అక్కడ పొదల మధ్య దాన్ని దాచాను. మళ్ళీ మామూలు చోటకి వచ్చి మా చేపల వలను మెల్లిగా లాగడం మొదలుపెట్టాను. ఇంతలో మా నాన్న వచ్చాడు. ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నావని గద్దించాడు. బట్టలు తడిసిపోయాయేమని అడిగాడు. కాలు జారి నదిలో పడ్డానని, అందుకనే ఇంత ఆలస్యమైందని అన్నాను. ఇద్దరం వల లాగసాగాము. 5 చేపలు పడ్డాయి. అవి తీసుకుని ఇంటికి పోయాము. భోజనం చేశాక మా నాన్న విస్కీ తాగి అలసి ఉన్నందునో ఏమో సరాసరి నిద్రపోయాడు. నిద్రపోయే ముందు హెచ్చరించాడు. ఈసారి ఎవడన్నా లోపలికి జొరబడాలని వస్తే నన్ను లేపు. ఒక్క దెబ్బతో మట్టి కరిపిస్తావాణ్ణి. మరచిపోకుండా లేపు, తెలిసిందా? నేను నా పలాయనాన్ని గూర్చి రకరకాల మార్గాలు ఆలోచించాను. ఏదైనా ఒకటి మాత్రం స్థిరం చేసుకున్నాను. నేను పారిపోతే పారిపోయిన తరువాత చాలా కాలానికి గాని మా నాన్న, అమ్మగారు మొదలైన వాళ్ళకి తెలియకూడదు నేను పారిపోయినట్టు. అందుకని ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాను. మధ్యాహ్నం 12ంటికి ఇద్దరికీ మెలకువ వచ్చింది. మళ్ళీ నది ఒడ్డుకి వెళ్ళాను. నది అమిత వేగంగా ప్రవహిస్తోంది. తెప్ప ఒకటి కొట్టుకురావడం చూశాను. వెంటనే మా నాన్న తాలూకా పడవలో పోయి ఆ తెప్పను ఒడ్డుకు చేర్చాము. అది 9 దుంగలతో కలిపి చేయబడిన తెప్ప. ఆ రోజంతా ఒడ్డునే కాపలా కాస్తే అట్లాంటి తెప్పలు ఎన్ని డజన్లు సంపాదించేవాళ్లమో. కానీ మా నాన్న ఒక్క తెప్పతోనే సంతృప్తి పడ్డాడు. దాన్ని ఎంత త్వరగా అమ్మి విస్కీ కొందామా అని వాడికొకటే తహతహ. 3:30 కల్లా ఊళ్ళోకి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తెప్పను పడవకు కట్టుకొని ఒక్కడే నది అవతల వైపుకి వెళ్ళిపోయాడు. నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి తిరిగి రాడని నిశ్చయం చేసుకున్నాను. నేను సునాయాసంగా పట్టేటంత రంధ్రం చేశాను. దాంట్లో నుంచి బయటకి వచ్చి చూశాను. మా నాన్న అప్పటికే అవతల ఒడ్డు సమీపిస్తున్నాడు. వాడి పడవ నలుసులా కనిపించింది. ఇంట్లో ఉన్న గోధుమ పిండి మూటను తీసుకుపోయి నేను దాచిన పడవలో చేర్చాను. కొంత మాంసం, విస్కీ కూజ, ఇంట్లో ఉన్న యావత్తు కాఫీ పౌడరు, పంచదార, తుపాకీ మందు పడవలో చేర్చాను. బక్కెట్టు, మంచినీళ్ల డబ్బా, ఒక పెనం, కాఫీ పాత్ర, గ్లాసు, నా రంపం, 2 కంబళీలు, చేపల వల, గాలం, అగ్గిపుల్లలు, ఇంకా ఏమిటేమిటో చాలా వస్తువులు తీసుకుపోయి పడవలోకి చేరేశాను. ఇంట్లో సెంటు ఖరీదున్న ఏ వస్తువుని మిగల్చలేదనుకోండి. కొల్లగొట్టేశాను. కట్టెల కుప్ప దగ్గర ఒక గొడ్డలి ఉంది. దాన్ని కూడా తీసుకుందామని చటుక్కున ఇంకో ఆలోచనతోచి మానేశాను. తుపాకీ కూడా పడవలో పెట్టాను. ప్రయాణం సన్నాహం పూర్తయింది. నేను తయారు చేసిన రంధ్రం బయట నుంచున్న మనిషికెవడికైనా బాహాటంగా కనిపిస్తుంది. అది కనబడకుండా ఒక కొయ్య చెక్క అడ్డం పెట్టి మట్టి అది కప్పి పెట్టాను. ఆ గోడకు 5-6 అడుగుల దూరంలో నించుని చూస్తే అక్కడ కన్నం చేయబడినదని కొత్తవాళ్లు కనుక్కోలేరు. పైగా ఆ కన్నం ఇంటికి వెనుక వైపునే ఉంది. అందుచేత ఎవరూ దాన్ని గమనించకపోవచ్చు. నేను పడవ దాచిన చోటుకి ఇంటికి మధ్య అంతా పచ్చిక మొలిచి ఉన్నది. అందుచేత నేను ఎన్నిసార్లు తిరిగినా అడుగుజాడలు పడలేదు. నది ఒడ్డున నించుని చూశాను. నది నిర్జనంగా ఉంది. నా పలాయానికి ఎక్కడా అడ్డంకి కలిగేటట్టు లేదు. తుపాకీ తీసుకుని అడవిలో తిరిగాను. పక్షులేమన్నా కనిపిస్తాయేమోనని. అడవి పంది కనబడింది. దాన్ని కొట్టి చంపి ఇంటికి లాక్కుపోయాను.
కట్టెల వద్ద ఉన్న గొడ్డలి తీసుకుని తలుపు తాళం బద్దలు కొట్టి ఊడదీశాను. పందిని లోపలికి తీసుకుపోయి గొడ్డలితో దాని తల పగలగొట్టి బాగా రక్తం కారనిచ్చాను. తరువాత ఒక గోనె సంచిలో రాళ్ళు నిండా పోసి దాన్ని పంది ఉన్న చోట నుంచి తలుపు వరకు, అక్కడ నుంచి అడవి గుండా నది ఒడ్డు వరకు నేల మీద బరబరా ఈడ్చుకుంటూ పోయాను. అక్కడి నుంచి రాళ్ల బస్తాను నదిలో బాగా లోతుకు తీసుకుపోయి వదిలాను. ఇంట్లో నుంచి దేన్నో లాక్కుపోయి నదిలో పారేవేసినట్టు నేల మీద గుర్తులు చూసిన ప్రతివాడు అనుకుంటాడు. అనుకోవాలనే ఇదంతా చేశాను. టామ్ సాయర్ ఈ సమయంలో నాతో ఉంటే ఎంత బాగుండును, ఎంత మెచ్చుకునేవాడు నా తెలివితేటలు చూసి అనుకున్నాను. గొడ్డలికి బాగా నెత్తురు పట్టించి నా వెంట్రుకలు కొన్ని పీకి దానికి అంటించాను. గొడ్డలిని ఒక మూల వేళ్లాడదీశాను. పందిని తీసుకుపోయి నదిలో పారవేశాను. ఇంతలో ఇంకో ఉపాయం తట్టింది. పడవలో దాచిన గోధుమ పిండి మూట, రంపం తీసుకొచ్చాను. మూటకొక మూల చిన్న బెజ్జం చేశాను. ఇంటికి తూర్పుగా ఒక పెద్ద సరస్సు ఉన్నది. ఆ సరస్సుకి అవతల పైనుంచి ఒక కాలువ ప్రారంభమవుతోంది. ఆ కాలువ ఎక్కడికి పోతుందో తెలియదు, కానీ నదిలో మటుకు కలవదు. గోధుమ మూటను సరస్సు వరకు తీసుకుపోయాను. తీసుకుపోయినంత మేర బెజ్జంలో నుంచి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని కారనిచ్చాను. బెజ్జం కట్టివేసి మళ్ళీ దాన్ని పడవలో దాచాను. అప్పటికి చీకటి పడబోతున్నది. నిశ్చింతగా పడవలో కూర్చొని చంద్రోదయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆకలవుతుంటే కాస్త ఏదో తిని చుట్ట కాలుస్తూ ఆలోచనలో పడ్డాను. మా నాన్న ఇంటికి వచ్చి జరిగిన ఘోరం యావత్తూ తెలుసుకుంటాడు. నది వరకు ఉన్న గుర్తులు చూసి నా శవం కోసం నదిలో వెతుకుతాడు. తరువాత సరస్సు వరకు ఉన్న గోధుమ పిండి గుర్తులు చూసి సరస్సు, కాలువ అంతా వెతుకుతాడు. తాళం బద్దలు కొట్టి ఎవడో నన్ను చంపి నదిలో పారేసి ఇంట్లో సామాగ్రితో సరస్సు మీదగా పారిపోయి ఉంటాడని తలుస్తాడు. అంతా అలాగే అనుకుంటారు. నదిని నా శవం కోసం తప్ప మరి దేనికి వెతకరు. నేను బతికే ఉన్నాను గనుక నా శవం కనబడదు. విసిగెత్తి ఊరుకుంటారు. ఇక నా ఊసెత్తరు. ఆల్ రైట్, మరి నేనెక్కడికి పోవాలి? నా ఇష్టం, ఎక్కడికైనా పోవచ్చు. జాక్సన్ ద్వీపం బాగానే ఉంటుంది. నాకు ఆ ద్వీపం బాగా తెలుసు. అక్కడికెవ్వరూ రారు. పగలల్లా అక్కడ హాయిగా ఉంటాను. రాత్రిళ్ళు ఊళ్ళోకి వచ్చి నాకు కావలసిన వస్తువులు కొనుక్కొనో ఏదో విధంగా తీసుకొనో మళ్ళీ పోతాను. రైట్, జాక్సన్ ద్వీపమే నాకు అన్ని విధాలా సరిపోయిన ప్రదేశం. చాలా అలసి ఉన్నందున ఎప్పుడు నిద్రపోయానో గాఢంగా నిద్రపోయాను. లేచి చూస్తే అంతా అయోమయంగా ఉన్నది. ఎక్కడున్నానో అర్థం కాలేదు. కొంతసేపటికి అవగతమయ్యింది. వెన్నెల ఉధృతంగా వ్యాపించింది. ఆ వెన్నెల్లో చూస్తే నది ఎన్నో మైళ్ళు వెడల్పు ఉన్నట్టు తోచింది. చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా ఉన్నది రాత్రి. ఇంతలో దూరంగా ఏదో అస్పష్టమైన శబ్దం నన్ను ఆకర్షించింది. జాగ్రత్తగా చెవులొగ్గి విన్నాను. తెడ్లు వేస్తున్న చప్పుడది. కళ్ళు చిట్లించి తేరిపారా చూశాను. నల్లటి చుక్కలాగా ఏదో కనిపించింది. అది క్రమంగా దగ్గరికి వస్తున్న కొద్దీ పడవ ఆకారం, అందులో మనిషి ఆకారం స్పష్టం కాసాగాయి. మా నాన్నే అని అనుమానం లేకుండా తేలిపోయింది. కదలకుండా కూర్చున్నాను. నయమే, నా పడవ ఇంకా పొదల చాటున చీకట్లోనే ఉంచబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మా నాన్న ఇట్టే పట్టేసేవాడు. నేను పడ్డ శ్రమ అంతా వృధా అయిపోయేది. మా నాన్న ఒడ్డుకు వచ్చి పడవ దిగాడు. ఇంటివైపుగా కొంత దూరం పోనిచ్చాను. మనిషి తాగినట్టు లేడు. శుభ్రంగా పూర్తి తెలివిలోనే ఉన్నట్టున్నాడు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదనుకున్నాను. పడవను నీళ్లలోకి తోసి నది దిగువగా అది వేగంగా నడుపుకుపోయాను. ఒడ్డు వెంబడే 2.5 మైళ్ళు పోయాను. ఇంకా ముందుకు పోతే పడవల రేవు వస్తుంది. అక్కడ జనం ఉంటారు. ఎవరు నువ్వని వాళ్ళు దబాయించవచ్చు. అందుకని నది మధ్యకు పడవను తిప్పాను. సరిగ్గా నది మధ్యకు వచ్చాక తెడ్డు తీసేసి హాయిగా పడుకున్నాను విశ్రాంతి కోసం. చుట్ట తీసి వెలిగించి ఆకాశం కేసి చూస్తున్నాను. ఒక్క మబ్బు కూడా లేదు. వెన్నెల్లో ఆరు బయట వెల్లకిలా పడుకొని చూస్తుంటే ఆకాశం ఎత్తుగా ఉన్నట్టు కనిపించదు, లోతుగా ఉన్నట్టుంటుంది. ఈ సంగతి నాకిది వరకెప్పుడూ తెలియదు. ఆ రోజున పడవలో ఒంటరిగా అలా పడుకొని చూస్తుంటే హఠాత్తుగా ఈ వింత కనిపెట్టాను. ఇంకో వింత ఏమిటంటే ఎక్కడో దూరంగా పడవల రేవులో మనుషులు మాట్లాడుకునే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతి మాట స్పష్టంగా వినిపించడం మరీ వింతగా ఉంది. ఒకడు పగళ్ళు పెద్దవై రాత్రిళ్ళు చిన్నవవుతాయని, అందుకని ఇది వేసవి కాలమై ఉండాలని అంటున్నాడు. ఇంకోడు ఇప్పుడు పగళ్లే చిన్నవిగా ఉండి రాత్రిళ్ళు పెద్దవిగా ఉంటున్నాయంటున్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. మళ్ళీ మొదటివాడు ఇందాక అన్న మాటలే అన్నాడు.
రెండోవాడు కూడా ఇందాకటి మాటలే అన్నాడు. మళ్ళీ నవ్వుకున్నారు. తరువాత మరొకడిని లేపారు. వాడికి కూడా అవే మాటలు చెప్పి నవ్వుకున్నారు. కానీ మూడోవాడు నవ్వలేదు. తనకు నవ్వు రావడం లేదని, తన్ను ఊరికే బాధ పెట్టవద్దని అన్నాడు. ఇంతలో మరో కొత్తవాడి మాట వినిపించింది. ఇప్పుడు 3 గంటలై ఉండాలని, ఓ 4 గంటల్లోగా సూర్యోదయం అవుతుందని అన్నాడు వాడు. అప్పటికి నా పడవ ప్రవాహానికి మెల్లిగా దూరం అవుతూ వచ్చింది. మాటలు స్పష్టంగా వినబడడం మానేశాయి. నవ్వులు మాత్రం వినిపిస్తున్నాయి. ఇంకొంతసేపటికి అవి వినిపించలేదు. పడవల రేవును దాటి చాలా దూరం వచ్చేశాను. అప్పుడు లేచి చూశాను. జాక్సన్ ద్వీపం కనిపించింది. 2.5 మైళ్ళ దూరం ఉంటుందని అంచనా వేశాను. అక్కడికి చేరడానికి అట్టేసేపు పట్టలేదు. నది వడిగా ఉండడం వల్ల తెడ్డు బలంగా వేయకుండానే కొద్ది నిమిషాల్లో జాక్సన్ ద్వీపం చేరాను. ఇల్లినాయస్ రాష్ట్రం ఉన్నవైపు గట్టున పడవ దిగాను. పడవను నాకు బాగా పరిచితమైన ఒక చిన్న పాయలో చెట్ల కొమ్మలకు వంగి గుబురుగా ఉండే చోటు దాచాను. నదిలో పోతున్న వాళ్ళకి అదివరకే తెలిస్తే తప్ప అక్కడ పడవలాంటి వస్తువేదో ఉన్నదనే అనుమానం తట్టదు. ద్వీపం మొదట నించుని నదికేసి 3 మైళ్ళ ఎగువన ఉన్న మా ఊరికేసి చూశాను. నది మీద యావత్తు నిశ్శబ్దంగా ఉన్నది. ఊళ్ళో లైట్ల వెలుతురు కొద్ది కొద్దిగా చెట్ల సందు నుంచి కనిపిస్తున్నది. తూర్పున ఆకాశంలో ఒక రవ్వ తెల్లగా ఉన్నట్లు తోచింది. త్వరలోనే తెల్లవారిపోతుందనుకున్నాను. అడవిలోకి పోయి ఒక చెట్టు కింద కంబళి కప్పుకొని స్వేచ్ఛగా నిద్రపోయాను. నేను లేచేటప్పటికి బాగా పొద్దెక్కింది. సుమారు 8 గంటలై ఉంటుందనుకున్నాను. హాయిగా పచ్చికపై చల్లటి చెట్ల నీడలో పడుకొని నేనింతవరకు చేసిన పనిని, చెయ్యబోయే పనిని గూర్చి ఆలోచిస్తున్నాను. నేను పడుకున్న చోట సూర్యకాంతి పడడం లేదు. చల్లగాలికి చెట్ల ఆకులు కదిలినప్పుడల్లా అక్కడక్కడ ఒక్క రవ్వ సూర్యకాంతి కనిపించినట్టే కనిపించి మాయమవుతోంది. నాకు 2 గజాల దూరంలో కొన్ని ఉడతలు వెనక కాళ్ల మీద కూర్చొని స్నేహపూర్వకంగా చూస్తున్నాయి. చాలా బద్ధకంగా ఉన్నది. లేచి వంట ప్రయత్నం చెయ్యడమా మానడమా అని సందేహం వచ్చింది. కానీ లేవకుండా అలాగే పడుకున్నాను. అంతలో దూరాన నది మీద నుంచి గుయ్యమనే శబ్దం వినవచ్చింది. మోచేతుల మీద లేచి విన్నాను. మళ్ళీ కాసేపటికి అదే శబ్దం వచ్చింది. గబుక్కున లేచి నది ఒడ్డు వరకు వెళ్ళి చూశాను. వెంటనే అంతా అర్థమయ్యింది. ఒక పడవ, అందులో చాలామంది మనుష్యులు ఏదో హడావిడిగా పనిచేస్తున్నారు. నా శవం కనిపిస్తుందేమోనని, అడుగున ఎక్కడున్నా ఉంటే పైకి తేలుతుందని నీళ్లల్లోకి ఫిరంగి పేలుస్తున్నారు. నాకు బాగా ఆకలయ్యింది. కానీ ఇప్పుడు మంట చేసి వంట తలపెట్టడం అపాయకరం అనుకున్నాను. ఎందుకంటే ఎవరూ ఉండని జాక్సన్ ద్వీపంలో నుంచి పొగ రావడం చూస్తే వాళ్ళు అనుమానపడవచ్చు. అందుచేత ఒడ్డునే కూర్చొని అటువైపే చూడసాగాను. నది అక్కడ 1 మైలు వెడల్పు ఉన్నది. వేసవికాలం పొద్దుటివేళ నది దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఆకలవుతున్నందువల్ల ఊరికే ప్రకృతిని చూస్తూ కూర్చోవడం ఏమీ తృప్తిగా లేదు. ఇంతలో నాకో సంగతి జ్ఞాపకం వచ్చింది. నదిలో ఎవరన్నా మునిగిపోయినప్పుడు రొట్టె ముక్కలతో పాదరసం ఉంచి నీళ్ల మీద వదిలిపెడతారు. ఆ రొట్టె ముక్కలు పోయి పోయి మనిషి శవం ఎక్కడ ఉందో అక్కడ చటుక్కున ఆగిపోతాయి. అప్పుడు అక్కడికి వెళ్ళి శవం కోసం గాలాలు అవి వేసి బయటకి తీస్తారు. ఇప్పుడు కూడా అలా చేస్తే ఆ రొట్టె ముక్కలు నది వాలులో నా దగ్గరకు కొట్టుకు వచ్చి ఆగుతాయని, అప్పుడు వాటిని తినవచ్చునని ఆలోచన తట్టింది. కొంతసేపు ఎదురు చూశాను. చివరికి నేననుకున్నట్టే ఒక రొట్టె ముక్క తేలుతూ వచ్చింది. గబుక్కున నీళ్లలోకి దూకి పట్టుకోబోయాను. కానీ అది అందకుండా లోతుకు తప్పించుకుపోయింది. కొంతసేపటికి ఇంకొకటి వచ్చింది. ఈసారి దాన్ని పట్టుకున్నాను. పాదరసం దులిపేసి ఆ రొట్టె ముక్క తిన్నాను. రొట్టె ముక్క అయిపోయాక చుట్ట తీసి వెలిగించాను. ఆ పడవ మెల్లిగా జాక్సన్ ద్వీపం కేసి వస్తోంది. అందుచేత నేను ఒడ్డునే ఉన్న ఒక గుబురు చెట్టుకి కూర్చున్నాను. ముందే తెలిస్తే తప్ప నేను ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు దేవుడు కూడా కనిపెట్టలేడు. పడవ దగ్గరకు వస్తే అందులో ఎవరెవరున్నారో స్పష్టంగా కనిపెట్టాలని అనుకున్నాను. పడవ దగ్గరికి వచ్చింది. మా వాళ్ళందరూ దాంట్లోనే ఉన్నారు. మా నాన్న, జడ్జ్ థాచర్, బేకీ థాచర్, జో హార్బర్, టామ్ సాయర్, వాళ్ళ పెద్దమ్మ, సీడ్, మేరీ, ఇంకా ఎందరో ఉన్నారు. ప్రతి వాళ్ళు నా ఖూనీని గురించే మాట్లాడుతున్నారు. పడవ యజమాని ఇలాగన్నాడు, నది ఇక్కడ అట్టే వడిగా లేదు. బహుశా శవం వచ్చి ఇక్కడెక్కడో ఆగిపోయి ఉంటుంది. ఈ ఒడ్డున వెతికితే కనిపించవచ్చు. జాగ్రత్తగా ఉండండి అందరూ అని అంటూ నీళ్లల్లోకి ఫిరంగి పేల్చాడు.
ఫిరంగి నేనున్న చెట్టుకు అతి సమీపంలో పేలింది. అందుచేత కొంతసేపటి దాకా ఆ పొగలో ఉక్కిరిబిక్కిరయ్యాను. ఆ చప్పుడు విన్న భయంతో అసలు చచ్చిపోయాననే అనుకున్నాను. పడవ ఇంకా ముందుకు పోయింది. ద్వీపం అవతలి పక్కగా చుట్టూ తిరిగి మాయమైంది. అలా 1 గంట సేపటి దాకా ఉండి ఉండి ఫిరంగి మోత వినిపిస్తూనే ఉన్నది. అప్పటికి ద్వీపం చుట్టూ వెతకడం అయిపోయిందని, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవచ్చునని అనుకున్నాను. కానీ వాళ్ళు తమ ప్రయత్నం వదలలేదు. మళ్ళీ నేనున్న చెట్టు దగ్గర దాకా వచ్చారు. తిరుగు ప్రయాణం చేస్తూ మళ్ళీ ఫిరంగి పేల్చుకుంటూ బయలుదేరిన చోటికే వెళ్ళిపోయారు. నా గండం గడిచిపోయింది. నా కోసం ఇంకెవరూ వెతకరు. నా పడవలో నుంచి సామానులన్నీ తీసుకుపోయి ద్వీపం మధ్య అరణ్యంలోకి చేరేశాను. కంబళీలతో చక్కటి గుడారం కట్టాను. కొంతసేపు చేపలు పట్టాను. పొద్దు పడమటికి తిరిగిన తరువాత మంట చేసి చేపలు వండాను. భోజనం అయిన తరువాత మంట పక్కనే కూర్చొని చుట్ట కాలుస్తూ గడిపాను. చీకటి పడింది. చీకటి వ్యాపిస్తున్న కొద్దీ ఏదో చెప్పలేని దిగులు ఎక్కువ కాజొచ్చింది. కొద్దిసేపు నది ఒడ్డున కూర్చున్నాను. అలలు చేసే శబ్దం వింటూ కొంతసేపు నక్షత్రాలు లెక్క పెట్టాను. తరువాత ఏం చేయాలో తోచలేదు. నిద్రపోతేనైనా తోస్తుందేమోనని నా డేరాకి పోయి నిద్రపోయాను. 3 పగళ్ళు 3 రాత్రులు ఇలా గడిపాను. ఒక రోజుకి ఇంకో రోజుకి తేడా ఏమీ లేదు. నా దిగులు తగ్గలేదు. చేసేందుకు పని ఏమీ లేకపోవడం వల్ల ఒంటరితనం మరీ బరువైపోయింది. 4వ రోజున ద్వీపమంతా ఒకసారి పరిశోధించి చూడాలని బయలుదేరాను. ఈ ద్వీపమంతా నాదే. నేను దీనికి రాజుని. అందుచేత దీన్ని గురించి పూర్తిగా తెలుసుకోవలసి ఉందనుకున్నాను. కానీ అది కాదు అసలు కారణం. ఈ విధంగానైనా పొద్దుపోతుందని లోపలి ఉద్దేశం. ద్రాక్ష చెట్లు, నేరేడు చెట్లు చాలా కనిపించాయి. వాటి నిండా కాయలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ తినడానికి మాత్రం వీల్లేకుండా వగరుగా ఉన్నాయి. కాలక్రమేణా అవే పండుతాయని, అప్పుడు హాయిగా ఒక్కడినే తినవచ్చునని అనుకున్నాను. అలా పోయి ద్వీపం అవతలి చివరకు చేరుకున్నాను. చేతిలో తుపాకీ ఉన్నది, కానీ ఇంతవరకు పేల్చలేదు. ఎందుకైనా మంచిదని తెచ్చుకున్నాను. కానీ పక్షుల్ని వేటాడడానికి కాదు. తెచ్చుకున్నందుకు మంచిదే అయ్యింది. ఎందుకంటే హఠాత్తుగా ఒక పెద్ద పాము ఎదురయ్యింది. తుపాకీ ఎత్తి పేలుద్దామనుకున్నాను. నా ప్రయత్నం గ్రహించి అది పొదల్లోకి తుర్రున పారిపోయింది. దాన్ని వెంబడిస్తూ కొంత ముందుకు పోయాను. హఠాత్తుగా మరొక ఆశ్చర్యకరమైనది ఎదురైనది. ఇంకా కొద్దిగా నిప్పు రాజుకుంటున్న నెగడు ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే ఒళ్ళు జల్లుమని జడుసుకున్నాను. వెంటనే అటూ ఇటూ చూడకుండా వచ్చిన దోవనే పరిగెత్తాను. మధ్యలో ఆగి ఏమన్నా వినిపిస్తుందేమోనని విన్నాను. ఏమీ వినిపించలేదు. ఎవ్వరూ కనిపించలేదు. నా డేరాకు వచ్చేశాను. ఇంకా ఇక్కడ తారట్లాడడం అపాయం అనుకున్నాను. డేరా ఊడదీశాను. సామానంతా మళ్ళీ పడవలోకి చేర్చేశాను. మంట ఆర్పేశాను. బూడిద కనిపించకుండా చుట్టూ వెదజల్లాను. తరువాత ఒక చెట్టెక్కి కూర్చున్నాను. అలా 1-2 గంటలు గడిచింది. ఏమీ వినిపించలేదు. ఎవ్వరూ కనిపించలేదు. అయినా ఆ 2 గంటల్లో 200 సార్లైనా ఏదో విన్నట్టు, ఏదో కన్నట్టు ఉలిక్కిపడ్డాను. కానీ ఎంతసేపలా చెట్టుపై కూర్చోగలను? కిందకి దిగాను. ఆ వేళల్లా ఇంకా వంట చేయలేదు. పొద్దున వండిన దాంట్లో మిగిలినదే తిని, పచ్చివైన ద్రాక్ష పళ్ళే కాసిన తిని, మంచినీళ్లు తాగి ఊరుకున్నాను. రాత్రి అయ్యింది. మళ్ళీ ఆకలేసింది. అప్పటికింకా చంద్రుడు ఉదయించలేదు. పడవ ఎక్కి ఇల్లీనాయిస్ రాష్ట్రం వైపు ఒడ్డుకు బయలుదేరాను. నది 1/4 మైలు వెడల్పు మాత్రమే ఉన్నందున త్వరలో ఒడ్డుకు చేరాను. అరణ్యం లోపల దాకా పోయి చెట్ల మధ్య వంట చేసి భోజనం కానిచ్చాను. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంటుండగా ఏదో అలికిడి వినవచ్చింది. గుర్రాల అడుగుల చప్పుడు, మనుష్యుల మాటలు వినబడ్డాయి. తొందరగా నా సామాను పడవలోకి చేర్చి ఆ వచ్చిన వాళ్ళెవరో చూద్దామని మళ్ళీ వెనక్కెళ్ళాను. ఒకచోటే దాక్కున్నాను. ఒక కంఠం అంటున్నది, ఈ రాత్రికి ఇక్కడుందామా? గుర్రాలు బాగా అలసిపోయాయి. కాస్త వీలుగా ఉండే చోటు చూద్దాం పదా. ఇంకా అక్కడ ఉండడం అనవసరం అనుకొని పడవ దగ్గరగా వచ్చాను. పడవలోనే పడుకుందామనుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు. నిద్ర పట్టినా మళ్ళీ లేచేవాణ్ణి. లేచినప్పుడల్లా నా గొంతుక మీద ఎవరో కూర్చున్నట్టనిపించేది. ఇదేం బాగాలేదనుకున్నాను. ఇంతకంటే జాక్సన్ ద్వీపమే నయమని తిరిగి పడవలో అక్కడికి బయలుదేరాను. అక్కడ కూడా ఎంతసేపటికి నిద్ర రాలేదు. లేచి నడవడం ప్రారంభించాను. చంద్రుడు బాగా ప్రకాశిస్తున్నాడు. 1 గంట సేపు ద్వీపంలో కాలుగాలిన పిల్లిలాగా తిరిగాను. నేను తప్ప మిగతా ప్రకృతి అంతా నిద్రపోతున్నట్టుంది.
ద్వీపం అవతలి చివరి వరకు వెళ్ళాను. చలిగాలి సాగింది. తెల్లవారడానికి ఇంకా అట్టేసేపు లేదనుకున్నాను. ఒక కొయ్య దుంగ మీద కూర్చున్నాను. చంద్రుడు అస్తమించే సూచనలు కనపడ్డాయి. నది మీద చీకటి నల్లటి కంబళీలులాగా పరుచుకుంటోంది. ఇంకా కొంచెం సేపయ్యాక తూర్పు దిక్కు తెల్లబడసాగింది. తుపాకీ తీసుకుని కిందటి రోజు నెగడు కనిపించిన చోటికి వెడదామని బయలుదేరాను. కానీ ఎంత వెతికినా ఆ చోటు కనిపించలేదు. ఇంతలోకే చెట్ల గుండా ఒక మంట కనిపించింది. జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వైపు వెళ్ళాను. మంట పక్కన ఒక మనిషి నిలువున పడుకొని ఉన్నాడు. తలకు ఒక దుప్పటి చుట్టుకున్నాడు. ఆ మనిషికి 6 అడుగుల దూరంలో పొదల వెనకాల కూర్చొని అతనికేసే చూస్తున్నాను. నెమ్మదిగా వెలుతురు ఎక్కువ కాసాగింది. కొంతసేపటికి అతడు లేచి దుప్పటి విసిరేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. వెంటనే వాడెవడో గుర్తుపట్టాను. మిస్ వాట్సన్ గారి నీగ్రో బానిస జిమ్. వాణ్ణి చూడగానే సంతోషం పట్టలేకపోయాను. హలో జిమ్ అన్నాను. నా మాటకు ఉలిక్కిపడి ఒక గంతు వేసి నా కేసి తెల్లబోతూ చూశాడు. నన్ను గుర్తించగానే మోకరించి చేతులు జోడించి వెర్రిగా బ్రతిమాలసాగాడు. బాబోయ్, నన్నేం చెయ్యకు. నేనెప్పుడు ఏ దెయ్యానికి అపకారం చెయ్యలేదు. అసలు చచ్చిపోయిన వాళ్ళంటే నాకు చెడ్డ భక్తి. వాళ్ళేం చెయ్యమంటే అది చేస్తాను. నువ్వు నా జోలికి రాకు. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికే పో. ఈ బీద జిమ్గాణ్ణి వాడి దోమన వాణ్ణి పోనివ్వు. వాడి భయం చూస్తే నాకు భలే నవ్వొచ్చింది. నేను దెయ్యాన్ని కాదని బతికే ఉన్నానని వాణ్ణి నమ్మించడానికి సరిగ్గా గంటసేపు పట్టింది. చివరికి నేను దెయ్యాన్ని కాదని తాత్కాలికంగా ఒప్పుకున్నాడు. ఇంకా నాకేమీ పర్వాలేదనుకున్నాను. జిమ్ కూడా తోడు ఉంటే నాకు దిగులుగా ఉండవలసిన అవసరం ఉండదు. నేను మాట్లాడినంతసేపు జిమ్ ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు. ఇలాగన్నాను. బాగా పొద్దెక్కింది. ఇక మనం భోజన ప్రయత్నాలు చెయ్యాలి. ఇంకా కాసిని పుల్లలు వెయ్యి నీ మంటలో. వంట చెయ్యడానికి ఏమీ లేదు గదండి. మీ దగ్గర తుపాకీ ఉందిగా, 2-3 పిట్టల్ని కొట్టి తెద్దాం పదండి అన్నాడు జిమ్. మరి నువ్వేం తింటున్నావు అని నేనడిగాను. ఏమీ లేదు సార్ అన్నాడు. ఎంతకాలం నుంచి ఇక్కడుంటున్నావు? మీరు చచ్చిపోయిన రాత్రి నుంచండి. అబ్బో, అన్ని రోజులే? అవునండి. మరి ఇన్ని రోజులు ఏం తిన్నావు? నేరేడు కాయలండి. పాపం, నీకు దిట్టంగా ఆకలవుతుందనుకుంటాను. అవునండి. ఓ కొండంత రొట్టె తీసుకొచ్చినా మింగేసేటట్టున్నాను. సందేహం లేదు. మీరెంతకాలం నుంచి ఉంటున్నారండి ఇక్కడ? నేను చచ్చిపోయిన రాత్రి నుంచి. అలాగండి. మరి మీరేం తింటున్నారండి? ఓ, అన్నట్టు మీకు తుపాకీ ఉందిగా? మంచి తుపాకీయేనండి. భలే. ఇప్పుడు మీరేదైనా తీసుకురండి. నేనీలోగా మంట చేస్తాను. ఇద్దరం కలిసి నా పడవ ఉన్న చోటకి వెళ్ళాం. జిమ్ చెట్ల మధ్య పచ్చిక మీద మంట చేశాడు. నేను వాడికి కనిపించకుండా వెళ్ళి పడవలో నుంచి గోధుమ పిండి, మాంసం, కాఫీ పౌడరు, కాఫీ పాత్ర, పెనం, పంచదార, గ్లాసులు తెచ్చాను. ఇవన్నీ చూసి నీగ్రో నిర్ఘాంతపోయాడు. నాకో పడవ ఉన్నట్టు వాడికి తెలియదు. అందుచేత వీటిని మంత్రం వేసి తెప్పించాననుకున్నాడు. నా సంపదను చూసి వాడికి నా మీద గౌరవం ఇంకా వృద్ధి అయ్యింది. నది ఒడ్డుకు వెళ్ళి ఒక పెద్ద చేపని పట్టి తెచ్చాను. జిమ్ దాన్ని కత్తితో శుభ్రం చేశాడు. కమ్మగా వేయించాడు. వంట అయ్యాక పచ్చిక మీద హాయిగా కూర్చొని భోజనం చేశాం. జిమ్ పాపం బాగా ఆకలితో ఉన్నాడేమో. నాకు డబల్ తిన్నాడు. కడుపులు నిండగానే మాకు ఒక గొప్ప సంతృప్తి, సంతోషం వచ్చాయి. బద్ధకంగా పడుకున్నాం. జిమ్ ఇలాగన్నాడు. అయితే హగ్గారు, మీరు చచ్చిపోలేదన్నమాట. మరైతే ఆ రోజున మీ నాన్న ఇంట్లో చచ్చిపోయిందెవరు? నేనెలా తప్పించుకువచ్చింది? నేనేం చెయ్యదలుచుకుంది? అంతా విశదంగా వాడికి చెప్పాను. నా ఉపాయం అద్భుతంగా ఉందన్నాడు. టామ్ సాయర్ కూడా ఇంత గొప్ప ఉపాయం ఎప్పుడూ చెయ్యలేదన్నాడు. నేనడిగాను, అయితే జిమ్, నువ్వెలా వచ్చావిక్కడికి? ఈ ప్రశ్న విని కొంత కంగారు పడ్డాడు. 1 నిమిషం దాకా మాట్లాడలేదు. చివరికి, చెప్పడం మంచిది కాదనుకుంటానండి అన్నాడు. ఏం? చాలా కారణాలున్నాయండి. మీతో చెబితే ఇంకెవరికీ చెప్పరు గదండి. ఒట్టేసుకుంటున్నా. మరేం లేదండి, నేను పారిపోయొచ్చాను. అరే, పారిపోయావా? హగ్గారు, మీకు ఎన్ని దన్నాలు పెట్టామంటే అన్ని దన్నాలు పెడతాను. ఎవరితోనూ చెప్పకండి. ఒట్టేసుకున్నారు కూడాను. చెప్పరు గదూ? చెప్పనన్న తరువాత చెప్పను. దేవుడి మీద ఒట్టు. ఈ సంగతి తెలిస్తే అంతా నన్ను తిడతారు. నీగ్రో స్వతంత్రవాదిని అంటారు. అయినా నేను లెక్క చెయ్యను. ఎవ్వరితోనూ చెప్పనులే. అసలు నేను వెనక్కి వెళ్ళడం లేదుగా. సరేగాని నువ్వెలా తప్పించుకొచ్చావు?
ఏం లేదండి, ఏం జరిగిందంటే ముసలి అమ్మగారు ఉంది చూడండి, అంటే మిస్ వాట్సన్ గారు. ఆవిడ నన్నస్తమానము వేపుకు తినేది. ఆవిడ చెప్పిన పని చేస్తే ఎందుకు చేశావంటుంది, చెప్పని పని చేయకపోతే ఎందుకు చేయలేదంటుంది. ఈ మధ్య ఒక బానిస వర్తకుడు ఆవిడతో ఏదో మాట్లాడడం సాగించాడు. ఏదో ఉందిరా అనుకున్నాను. ఒక రోజున నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి చాటుగా ఉండి విన్నాను. ఆ వర్తకుడు ఆర్లియాన్స్ రాష్ట్రం వాడట. వాడికి నన్ను నమ్మేద్దామనుకుంటుంది. అసలు తనకి నన్ను నమ్ముదామని లేదట. వర్తకుడు $800 ఇస్తానన్నాడట. ఆ మొత్తం వినగానే నేను వెనక్కి చూడకుండా పరుగు పుచ్చుకున్నాను. పడవల రేవుకి వెళ్ళాను. ఒక పడవని దొంగిలించి ఎక్కడికన్నా పారిపోవాలనుకున్నాను. కానీ పడవల రేవు నిండా జనం. అంత రాత్రి వేళ కూడా అంతమంది ఎందుకు గాబారాగా తిరుగుతున్నారో తెలియలేదు. ఎంతసేపు కాచుకున్నా వాళ్ళు కదల్లేదు. ఒక్క పడవ నాకు దొరకలేదు. తెల్లారి 6 గంటలయ్యేటప్పటికీ ప్రతి వాళ్ళు ఓ పడవని తీసుకోవడం, ఇల్లినాయస్ రాష్ట్రం వైపు మీ నాన్న ఇల్లుందే అక్కడికి పోవడం సాగించారు. ఆఖరి పడవలో బోలెడు మంది ఆడవాళ్ళెక్కారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ రాత్రి మీ నాన్న తమ ఇంటికి వెళ్ళి చూస్తే మీరు కనిపించలేదట. మిమ్మల్ని ఎవరో చంపినట్టు, మీ శవాన్ని ఎక్కడో పారేసినట్టు గుర్తులు కనిపించాయట. పాపం మీరు చచ్చిపోయిన మాట విని కొంతసేపు ఏడ్చాననుకోండి. ఆ పగలల్లా పడవల రేవు చుట్టుపక్కలే దాక్కున్నాను. మిస్ వాట్సన్ చీకటి పడేదాకా నేను పారిపోయిన సంగతి కనుక్కోలేదు. ఎందుకంటే తెల్లారక ముందే నేను మామూలుగా గొడ్లని తోలుకొని పోతాను. అందుచేత చీకటి పడే వరకు అక్కడే దాక్కొని తరువాత ప్రయాణం సాగించాలనుకున్నాను. నది ఒడ్డునే రోడ్డు వెంబడి 2 మైళ్ళు పోయాను. అక్కడ ఇళ్ళు గిళ్ళు లేవు. కానీ నాకు అనుమానం తట్టింది. కాలినడకనే ప్రయాణం చేస్తే కుక్కలు నా అడుగులు పసిగట్టి నేనున్న చోటు కనుక్కుంటాయి. పోనీ ఒక పడవ దొంగిలించి పోదామంటే పడవ వాళ్ళు కనుక్కొని వెంటబడతారు. అందుచేత ఏం చేశానంటే చీకటి పడ్డాక పడవల రేవు నుంచి ఒక పడవ ఇల్లినాయస్ రాష్ట్రం వైపు ఒడ్డుకి వెడుతూ ఉంటే దాంట్లో దొంగతనంగా ఎక్కాను. ఆ పడవ అంతా చీకటిగా ఉంది. అందుకని నన్నెవ్వరూ కనిపెట్టలేదు. కానీ జాక్సన్ ద్వీపం దగ్గరలోకొచ్చేసరికి పడవ వాడెవడో నేనున్న వైపు లాంతరుతో రావడం చూశాను. వాడు నన్ను చూడకముందే గబుక్కున నీళ్లలోకి దూకి జాక్సన్ ద్వీపానికి ఈదుకు వచ్చాను. నా టోపీలో కొన్ని అగ్గిపుల్లలు పొగాకు తడవకుండా ఉన్నాయి. అందుచేత ఇంతవరకు బాగానే గడిచింది. అయితే పాపం నీకింతవరకు సరిగా తిండి లేదన్నమాట. పోనీ చేపలు పట్టేలేకపోయావా? చేపలెక్కడి నుంచి వస్తాయి? నీళ్లల్లో నించుని చేతులతో పట్టుకుంటే దొరుకుతాయా? పైగా రాత్రిపూట చేపలు కనిపించొద్దు. ఎందుకంటే పగటిపూట నేను దాక్కునే ఉంటున్నాను గాని బయటికి రావడం లేదు. అయితే నీకు వాళ్ళు పేల్చిన ఫిరంగి వినపడిందా? మీకోసమే వాళ్ళు వెతికారు. ఈ ద్వీపం దగ్గరగా కూడా వచ్చారు. నేను పొదలలో దాక్కుని చూశాను. ఇంతలో రకరకాల పక్షులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి గుంపులుగా వాలసాగాయి. దాన్ని బట్టి వాన రాబోతుందని జిమ్ జోస్యం చెప్పాడు. నేను వాటిలో కొన్నిటిని తుపాకీతో పేలుస్తానన్నాను. కానీ జిమ్ వద్దన్నాడు. వాన రాబోయే ముందు పక్షుల్ని చంపితే చంపినవాడు కూడా చచ్చిపోతాడట. వాళ్ళ నాయనకి ఒకసారి అలాగే జరిగిందట. ఇంకా ఇలాంటివే ఎన్నో చెప్పాడు జిమ్. వంట చేసేటప్పుడు ఎన్ని పదార్థాలు వండబోతున్నామో లెక్క పెట్టకూడదట. సూర్యుడు అస్తమించాక దుప్పటి దులపకూడదట. ఒక మనిషి తేనెటీగలని పెంచుతున్నాడనుకోండి. ఆ మనిషి చచ్చిపోతే మర్నాడు తెల్లవారేలోపుగా తేనెటీగలకి తను యజమాని చచ్చిపోయాడని చెప్పాలి. లేకపోతే తేనెటీగలు కూడా క్రమంగా చచ్చిపోతాయట. కానీ తేనెటీగలు తెలివి తక్కువ వాళ్ళని కుట్టవని చెప్పాడు జిమ్. కానీ ఈ మాట నమ్మలేదు నేను. ఎందుకంటే నేనెన్నిసార్లు తేనెతుట్ట దగ్గరకు వెళ్ళినా అవి నన్ను కుట్టలేదు. జిమ్కి ఇన్ని విషయాలు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోయాను. తనకి తెలియని విషయం అంటూ లేదని వాడే చెప్పాడు. శకునాలు చెప్పడంలో వాణ్ణి మించినవాడు లేడు. ముఖ్యంగా వాడు చెప్పేవన్నీ చెడ్డ శకునాలే. మంచి శకునాలు లేవా అని అడిగాను. వాడు అన్నాడు, ఉన్నాయి కానీ చాలా కొద్దిగానండి. అవైనా పనికొచ్చేవి కాదండి. అసలు మంచి శకునాలు తెలుసుకోవడం ఎందుకు? చెడ్డ శకునాలైతే రాకుండా చేసేందుకు తెలుసుకోవచ్చు. మంచి శకునాలైతే ఇప్పుడు ఒక మనిషికి చేతుల మీద రొమ్ము మీద దట్టంగా వెంట్రుకలు పెరిగి ఉంటాయనుకోండి. వాడు బోలెడు డబ్బు సంపాదిస్తాడట. అటువంటిదైతే ముందు తెలుసుకోవచ్చు. లేకపోతే ఆ మనిషి ఇక ఎప్పటికీ డబ్బు రాబోదనుకొని ఆత్మహత్య చేసుకోవచ్చు.
నీకు ఒంటి మీద బాగా బొచ్చు ఉందా జిమ్? కనిపించడం లేదా అండి? ఇదేం? మరైతే నీకు డబ్బేది? ఒకప్పుడు నాకు డబ్బుండేది. $14 సంపాదించాను. అయితే అదంతా జూదమాడి $10 నష్టపడ్డాను. మరి మిగతా $4 ఏం చేశావు? మిస్టర్ బ్రాడిష్ గారి దగ్గర ఒక నీగ్రో నౌకరున్నాడు చూడండి. వాడు ఒకసారి ఒక బ్యాంకీ పెట్టాడు. బ్యాంకీలో $1 దాస్తే ఏడాదిలో అది $4 అవుతుందని చెప్పాడు. చాలామంది నీగ్రోలు ఒక్కొక్క డాలరే వేశారు. నేను ఆశ కొద్దీ $4 వేశాను. కొన్నాళ్ళయ్యాక ఆ నీగ్రో తన బ్యాంకీ దివాళా తీసిందని చెప్పాడు. దాంతో ఆ డబ్బు కూడా పోయింది. పోనీలే జిమ్, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ధనవంతుడైపోతావేమో. ఎప్పటిదాకానో ఎందుకండి? ఇప్పుడు నే తలుచుకుంటే చాలా డబ్బు వస్తుంది. ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చాను కదా. మళ్ళీ ఎవరికన్నా నన్ను అమ్మేసుకుంటే $800 వస్తాయి. అది చాలదు నాకు? కథ కొనసాగుతుంది.